హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూసేది మా ఫ్రిడ్జ్. అది ఎంత చెత్తకుండిలాగా అయిపోయింది. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది అసలు ఫ్రిడ్జ్ని క్లీన్ చేయకుండా. అసలు ఇక చూడబుద్ధి కాకుండా అయింది. అందుకే ఇక ముంగడ పెట్టుకున్నా క్లీన్ చేద్దామని. మా పొట్టోడు లేడు, మా అన్న వాళ్ళు వస్తే వాళ్ళతో వెళ్ళిండు. ఇదే మంచి టైం అని చెప్పి ఇక క్లీన్ చేద్దామని మొత్తం తీసి బయట పెడుతున్నా. మా జాన్విగానికి ఎక్కిళ్ళు వస్తున్నాయి, అందుకే అంటుంది. ఇది సాటర్డే రోజు రికార్డ్ చేసిన వ్లాగ్. సాటర్డే రోజు మాకు మార్కెట్ ఉంటుంది. ఇంక ఇదే మంచి టైం అని చెప్పి మొత్తం క్లీన్ చేస్తున్నా. మళ్ళీ కూరగాయలు అవన్నీ తెచ్చి పెడితే మళ్ళీ సందడి ఉంటుంది. ఎప్పటి నుండో క్లీన్ చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే అసలు నాకు కుదరలేదు. డెలివరీ అయ్యి కరెక్ట్ 40 days అవుతుంది. ఆ 40 daysలో 1 month హాస్పిటల్ చుట్టే తిరిగినాము. ఆ నెల రోజులలో ఒకసారి రివ్యూకి వెళ్ళినాం, ఒకసారి పాప కోసం వెళ్ళినాం, ఒకసారి నాకు కుట్లు మానలేదు, కొంచెం చీమ వచ్చింది, బ్లడ్ వస్తుందని వెళ్ళినాము. ఇన్నిసార్లు తిరిగినాము హాస్పిటల్ చుట్టే. మొత్తానికైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని గట్టిగా అనుకున్నా. అందుకే ఇక ఏదేమైనా సరే అని చెప్పి అన్నీ తీసి కింద పెడుతున్నా. కోలిన్తో క్లీన్ చేద్దాం అనుకున్నా, అవన్నీ కాకపోతే వాటి సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. ఎండిపోయినాయి అన్ని పాలు, అన్ని మరకలు పడి. ఇక కోలిన్ కింద తట్టు లేదని చెప్పి అన్ని వీకి బయట పడేసి మొత్తం క్లీన్ చేసిన. ఇక మా వాళ్ళు ఉన్నాయి లేని నా ఫ్రిడ్జ్లో కూర్చేసిర్రు ఎటు పడతాటే. ఇక అందుకే అట్లా తయారైంది. శాంసంగ్ ఫ్రిడ్జ్ మాది 10 years వారంటీ తీసుకుని 6 years అవుతుంది. కరెక్ట్ 2021లోనే ఏమో తీసుకున్నాము. కానీ ఒక్కసారి కూడా ఏం కాలేదు, మంచిగా ఉంది. 10 years వారంటీ అంటే ఇంకా 10 years తర్వాత చూడాలి మరి ఎట్లాంటి ట్రబుల్స్ ఏమైనా ఇస్తుందా, మంచిగా ఉంటుందా, ఎట్లుంటుంది అని చెప్పండి మీరు. నాకు శాంసంగ్ ఏవైనా బాగుంటాయి, మంచిగా అనిపిస్తాయి. శాంసంగ్ ప్రోడక్ట్స్ అన్నీ బాగానే అనిపిస్తాయి. ఈ పసుపు కారపొడులు సంవత్సరానికి నిల్వ ఉంచుకుంటాం కదా, ఇంకా నేను బయట పెట్టాను అసలు. అవి ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తా ఎంత క్వాంటిటీ అయినా. నిజానికి చెప్పాలంటే నాకు బయట పెడితే అసలు గుర్తుండదు. ఫ్రిడ్జ్ అయితే ఎప్పుడు యూజ్ చేస్తుంటాం కాబట్టి అవి కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అందుకే ఇవి ఉన్నాయి ఇవి లేవు అని గుర్తుంటాయి కాబట్టి, చూస్తుంటాం కాబట్టి అవి ఉన్నాయి అని గుర్తుంటాయి. పసుపు కారపొడి చింతపండు మాత్రం నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తా. చింతపండు కూడా ఫ్రిడ్జ్లోనే పెడతావా అంటారు మా ఫ్రెండ్స్, కొంతమంది మా చుట్టాలు. అవును, నాకు అసలు చింతపండు బయట పెడితే నల్లగా అవుతుంది కదా, అస్సలు నచ్చదు. ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, గట్టిగా అయినా సరే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. బయట అయితే నల్లగా అవుతుంది, వర్షాలకి మొత్తం పెండ అవుతుంది, దగ్గరికి అయ్యి అంత వాటర్ వచ్చి అస్సలు నాకు ఇష్టం ఉండదు. వేస్ట్ ఖరాబ్ అవుతుంది, అసలు నేను వాడను. కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టా కాదా అని. నాలా ఎంతమంది చేస్తారో కూడా కామెంట్ చేయండి. కుంకుమ పువ్వు చిన్నోడు కడుపులున్నప్పుడు తీసుకున్నా, వాడు కడుపులున్నప్పుడు ఒక 2-3 times తాగినా అంతే. ఈ చిన్నమ్మకి కూడా అదే యూజ్ అయింది. కాకపోతే నాకు అసలు తాగాలనిపించలేదు ఎందుకో. కొంచెం స్మెల్ అదో రకంగా ఉంటుంది సాఫ్రాన్ది. అసలే పాలు తాగబుద్ది కాదు మనకు వాడే ఆ పాలు. దాంట్లో ఇంక ఈ సాఫ్రాన్ వేస్తే ఇంకా అదొక రకంగా స్మెల్, ఇంకా అసలే తాగలేను నేను. అందుకే అసలు ఎక్కువ తాగలేదు. ఒక్కసారో ఏమో తాగిన అంతేమో కడుపులో ఉన్నప్పుడు. ఇంకా దాన్ని ముట్టలేదు. ఇక దాని తర్వాత ఏం చేయాలో ఎలా వాడతారో కొంచెం చెప్పండి నాకు సాఫ్రాను. మనం డైలీ వాడేటి మినపప్పు, ఇడ్లీ రవ్వ ఇవన్నీ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. చెప్పిన కదా నాకు ఆ డబ్బాలలో పెడితే అసలు గుర్తుండవు. ఫ్రిడ్జ్లో అయితే కళ్ళకు కనిపిస్తుంటాయి కాబట్టి ఇది ఉంది కదా, ఈ టిఫిన్ చేసుకోవచ్చు మనము అని చెప్పి నాకు గుర్తుంటుంది. కొబ్బరిలు కూడా మొన్న ఏదో పండగకి ఎక్కువ తీసుకున్నాము. అందుకే ఆ కొబ్బరిలన్నీ ఏం చేయాలని చెప్పి అన్నీ తురిమి మిక్సీ చేసి ఆ బాక్స్లో వేసి పెట్టినాము. ఎందుకంటే ఎప్పటికప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా అని. కరివేపాకు కూడా మాకు ఎక్కువ దొరకదు ఇక్కడ, అందుకే దొరికినప్పుడే తీసి అన్నీ ఒక బాక్స్లో పెట్టేసిన. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది. ఆ కారపొడి అది నా కోసం వేసిరు. డెలివరీ తర్వాత కారం వేసుకొని తినాలి కదా అని చెప్పి ఎండుమిర్చి ధనియాలు అవన్నీ వేసి ఏమో వేసిరు. కానీ నాకు అస్సలు పడలేదు అది ఎందుకో. ఇక డేట్స్ అవన్నీ, నిమ్మకాయ తొక్కులు, మామిడికాయ తొక్కులు అవన్నీ ఆ బాక్స్లలో ఉన్నవి. ఇక మా ఆయనకు నిమ్మకాయలు పిచ్చి. సమ్మర్ అంతా ఆయనకు లాంగ్ జర్నీ చేస్తాడు డ్యూటీకి. అందుకే ఇక షర్బత్ చేసుకొని బాటిల్లో పోసుకొని పోతాడు. అందుకే ఎక్కువ తక్కువ తెచ్చిపెట్టిన నిమ్మకాయలు అవన్నీ మిగిలిపోయినాయి. అవన్నీ వర్షం కొడుతున్నాయి కాబట్టి అవన్నీ యూజ్ చేయము ఇప్పుడు. ఇంకా అందుకే ఇక పచ్చడి పెట్టమని చెప్పాలి మా అత్తమ్మకి. ఈరోజు సాటర్డే అని చెప్పిన కదా, ఈ గ్యాప్లో మా ఆయన మార్కెట్ నుండి వచ్చేసిండు కూరగాయలు తీసుకొని. ఫ్రిడ్జ్ క్లీన్ చేసి పెట్టడం మంచిగా అయింది. ఎందుకంటే ముందు వీక్ అసలు కూరగాయలు తీసుకురాలి, ఫ్రిడ్జ్ అంతా ఎంటీ ఉండే. అప్పటి నుండే అనుకుంటున్నాను నేను ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయాలని. ఈసారి కూరగాయలు ఎక్కువనే తీసుకొచ్చిన మా ఆయన. కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా ఉంది, అంటే నాటు కొత్తిమీర లాగా ఉంది, మంచి స్మెల్ వచ్చింది. నాకైతే మంచిగా నచ్చింది. కొన్ని అయితే పెద్దగా ఉంటాయి, ఇంత పొడుగ్గానే అసలు స్మెల్లే రాదు. ఇది చిన్న చిన్న కట్టలు ఉన్నాయి కానీ మంచి స్మెల్ వచ్చింది. ఈ ఎగ్స్ కూడా డబల్ నీలం ఉన్నాయి తెచ్చిండు. చూసిరు ఎంత పెద్దగా ఉన్నాయో సైజు. అవి నాటుకోడి గుడ్లు నా కోసం అని తెచ్చిండు. ఎవరో చెప్పారట అవి ఉడకబెట్టుకొని తింటే బాగుంటుందని చెప్పి. అందుకే ఆ బ్రౌన్ కలర్లో ఉన్నాయి నాటుకోడి గుడ్లు అని చెప్పారట. ఒక్కొక్కటి 14 rupees అట. వామ్మో ఇంత కాస్ట్లీ ఉంటాయా?
తనకైతే అర డజన్ తీసుకొచ్చిండు. ఇవి డజన్ అవి అర డజన్ తీసుకొచ్చిండు. ఇక 1 వీక్కి సరిపోతాయి అనుకుంటున్నాము, కానీ సరిపోవు ఎట్లయినా. మళ్ళీ డజన్ వేస్తూనే ఉంటాము మధ్యలో, ఎందుకంటే నేను డైలీ బాయిల్డ్ ఎగ్ తింటున్నా. డైలీ అంటే మండే ట్యూస్డే తినను, సాటర్డే తినను, ఇక మిగిలిన రోజులలో తినేస్తా. ఈ డెలివరీ తర్వాత అసలు పిచ్చి లేస్తుంది. అసలు ఏం కూరగాయ తినాలి, ఏం తినొద్దు, బీరకాయ తింటే కడుపున వస్తుంది అంటున్నారు, దొండకాయ తింటే గ్యాస్ వస్తుంది అంటున్నారు, ఏదో చేస్తున్నారు. అట్లా అని చెప్పి నేను ఏం తినకుండా ఉండాలి. అందుకే బీట్రూట్ క్యారెట్ తెచ్చిండు మా ఆయన. అవి తింటేనన్నా బాగుంటుందని, కొంచెం బలమని వస్తుంది. నేను నాన్ వెజ్ తినను. నాన్ వెజ్ అంటే మటన్ పడదు నాకు అసలు. మటన్ తింటే మంచి పాలు వస్తాయి అని కూడా అంటారు. కాకపోతే నాకు ఓకే, ఇప్పటికి సరిపోతున్నాయి మా పాపకి పాలు. క్యారెట్ బీట్రూట్ తినొచ్చా కొంచెం కామెంట్లో చెప్పండి నాకు. మా అత్తమ్మ తినొచ్చు ఏం కాదన్నది. నేను ఫస్ట్ మా చిన్నోడు పుట్టినప్పుడు కూడా క్యారెట్ బీట్రూట్ కాకరకాయ టమాటో తిన్నా, ఏం కాలేదు. అందుకే ఈసారి కూడా తెప్పించుకున్నా. ఈ మటన్ పడకపోవడం వల్ల నాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే మటన్ తింటే బాగా పాలు వస్తాయని అంటున్నారు, కానీ నాకు పాలు మంచిగానే వస్తున్నాయి, మా పాపకి సరిపోతున్నాయి. కాకపోతే ఏమో ఇంకా మంచిగా వస్తుండేనేమో, ఇంకా బాగా మీకు కడుపు నుండి వస్తుండేనేమో అనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే నా పాలే తాగుతుంది, డబ్బా పాలు అవేం యూజ్ చేస్తలేము. మా చిన్నోడన్న 3 నెలలు తాగిండు, కానీ ఈమె అన్నకన్నా 4 ఆకులు ఎక్కువనే చదివింది. 3 రోజులు కూడా తాగలేదు. ఆ డబ్బా పాలు పోస్తే అసలు వద్దంటుంది, ఏడుస్తుంది, కానీ అది తాగట్లేదు, బయటకు నూకేస్తుంది. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చి మళ్ళీ అవి చదువుడు మా ఆయనకు చాలా ఇంట్రెస్ట్. చాలా ఫ్యామిలీస్లో అసలు మేల్స్ అసలు ఎక్కువ పని చేయరు, తిన్న ప్లేట్ గ్లాస్ కూడా తీసి పక్కన పెట్టరు. ఆ విషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతురాలిని. మా ఆయన అన్ని పనులు చేస్తారు. ఆయన బ్యాచిలర్ ఉన్నప్పటి నుండి అన్ని పనులు అలవాటు అయినాయట. బ్యాచిలర్ ఉన్నా కొంతమంది చేయరు బయట జనాలు. నేను చాలామందిని చూసిన, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్స్ ఇట్లా అందరూ, వాళ్ళకి చేయరాదు, చేయరు కూడా. అట్లా కాదు, మా ఆయన అర్థం చేసుకునే భర్త దొరికినందుకు చాలా ధన్యవాదాలు దేవునికి. నాకైతే కొంతమంది అయితే అస్సలు అర్థం చేసుకోరు జనాలు. ఏం చేస్తున్నావు నువ్వు, డ్యూటీ చేస్తున్నావు, నువ్వే చేస్తున్నావా, వేరే వాళ్ళు ఎవరు చేస్తలేరా, డ్యూటీ చేసి పని చేయవా, ఇంట్లో డ్యూటీ చేస్తే ఏంది నీకు కొమ్ములు ఉన్నాయా, అది అని చెప్పి మాట్లాడే వాళ్ళని కూడా నేను చాలా చూసిన. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు, ఏదైనా మంచి అయినా చెడైనా. మనం ఇంట్లో హెల్ప్ చేస్తుంటే అరే మా నాన్న చేస్తుండో అని చెప్పి పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. ఏంది నేను ఎందుకు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని మరలబడితే వాళ్ళు కూడా మరలబడుతూ ఉంటారు. అందుకే వీలైనంత వరకు పిల్లలకు పని చెప్తూ ఉండాలి. చిన్న చిన్న పనులు అయినా కానీ చిన్నప్పటి నుండి చెప్తే వాళ్ళకి పెద్దగైన తర్వాత కూడా అలవాటు అయిపోతుంది. ఓకే, ఎనీవే వ్యూస్ వచ్చినా రాకపోయినా రోజు ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ అస్సలు అవుతలేదు ఈ పిల్లలతోటి. మా చిన్నోనితోనైతే మరీ అవుతలేదు, అస్సలు వింటలేడు. షార్ట్ వీడియోస్ ఎట్లా అట్లా అప్లోడ్ చేస్తున్నా, కానీ లాంగ్ వీడియో అస్సలు అవుతలేదు. మొత్తానికి ఈరోజు అయితే కంప్లీట్ చేసేసిన ఈ లాంగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ 2 డేస్ పంటి నొప్పితో బాధపడుతున్నాను. అయితే అసలు ఈ పుచ్చి పండ్లు ఏమో కానీ ఈ అడ్డమైన పేస్ట్లన్నీ పెట్టుకొని ఈ పండ్లు పుచ్చి పోగొట్టుకొని ఈ నొప్పులతో బాధపడుతున్నాము. నేను చిన్నప్పుడైతే బొగ్గు వేప పుల్లతో దోముతుండే. అసలు అప్పుడు ఏ పుచ్చి పండ్లు లేవు, ఏ పండ్ల నొప్పులు లేవు, ఏం లేవు. ఇప్పుడు రకరకాల పేస్ట్లు పెట్టుకొని రకరకాల నొప్పులతో బాధపడుతున్నాము. ఏందో కాలం. సెల్ఫీ వీడియో పెట్టి 2-3 సెకండ్లు స్టైల్ కొట్టినా చూసిరా, నా ముఖానికి బొట్టే లేదు. మా పొట్టోడు ఆల్రెడీ స్టిక్కర్ వీకేసిండు. వాడు ఎప్పుడు మర్చిపోతాడో ఏమో ఈ అలవాటు. మొత్తానికి మా ఆయన అటువైపు కూరగాయలన్నీ చదివేసి ఫ్రిడ్జ్లో చదువుతున్నాడు. ఎంతమంది హస్బెండ్స్ మీకు హెల్ప్ చేస్తారో ప్లీజ్ కామెంట్లో చేయండి. మా ఆయన మాత్రం చాలా గ్రేట్ అని చెప్తాను నేను. అట్లా అయిపోతే మళ్ళీ పని చేయడు. ఈ వీడియో చూసిండనుకో నేను నిజంగానే చేసుకోపో నువ్వే అని అంటాడు. 10 మినిట్స్ వీడియో చూసేంత ఓపిక ఆయనకు అసలే ఉండదు. అదేందో కానీ పక్క వాళ్ళ వీడియోలు అయితే మొత్తం చూస్తారు, కానీ మన వీడియోలు మాత్రం మన ఇంట్లో చూడరు. అదేందో మరి వాళ్ళకు. నిజమా కదా చెప్పండి. ఎనీవే, ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సండే మంచి సండే కలిసి వచ్చింది. కొత్తగా ఫాదర్ అయిన వాళ్ళు, ఆల్రెడీ ఫాదర్ అయిన వాళ్ళు చాలా బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నా. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ప్లీజ్ వీడియో చూసి ఒక్కసారి లైక్ చేసుకొని వెళ్ళండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. కొంచెం ఎంకరేజ్ చేయండి నా వీడియోస్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా జాన్వి గారిని షార్ట్ వీడియోస్లో చూపించేసిన ఆల్రెడీ. తన పేరు జాన్వి అవిజ్ఞ. పేరు ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఓకే మరి ఉంటా. ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్.